హాయ్ నమస్తే. ఈరోజు మన ఛానల్లో ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ అంటే ఆయిల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో పోపులు వేసుకొని పోపులు వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ముందుగా వేయించుకుందాం. క్యారెట్ ముక్కలు లైట్గా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నవి వేసుకుందాం. అలాగే ఒక ఉల్లిగడ్డ తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసేసుకుందాం. ఇవన్నీ లైట్గా వేగితే సరిపోతుంది. ఉల్లిగడ్డ లైట్గా వేగితే సరిపోతుంది అన్నమాట. ఒకే 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. 1 నిమిషంన్నర అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. తర్వాత ఉప్మా నల్లగా అయిపోయే అవకాశాలు ఉంటుంది, చూసుకోండి. నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని ప్యాన్ పక్కన పెట్టేసుకొని ఒక చిన్న రవ్వతోటి ఒక చిన్న పని ఉంది, అది చేసుకుందాం. అది వేరే ఒక ప్యాను స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక 2 మనుషులకు సరిపడా రవ్వ, అంటే నేను ఒక గ్లాస్ అంటే 200 గ్రామ్స్ మందం 200 గ్రామ్స్ ఉండేలాగా చూసుకున్నాను అన్నమాట. ఆ రవ్వ పోసుకొని సిమ్ములో రోస్ట్ చేసుకుందాం. రోస్ట్ అంటే ఫ్రై చేసుకుందాం లైట్గా. ఆ రవ్వ వేసిన తర్వాత మొత్తం తిప్పుతానే కాదు, గరిటెతో కలుపుతూనే ఉండాలి. అడుగు పట్టేసుకుంటుంది. అడుగు పట్టుకోకూడదు, రవ్వ నల్లగా అవ్వకూడదు. చూడండి, దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు యాస్టీజ్ నేను ఎలా చేస్తానో అలాగా. ఎట్టి పరిస్థితుల్లో అడుగంటకుండా చూసుకోండి. అడుగంటితే రవ్వ స్మెల్ వచ్చేస్తుంది. ఒక్క క్షణం కూడా ఆగొద్దండి కలపడం. అదే వేడిలో కలుపుతూనే ఉండాలి. అలా 2-3 నిమిషాలు 3 నిమిషాలు మ్యాక్సిమం 3 నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ వేగిపోయిందండి. తీసి పక్కన పెట్టుకుందాం. బాగా చల్లరాలన్నమాట. ఆల్మోస్ట్ వేగిపోయిందండి. తీసి పక్కన పెట్టుకుందాం, చల్లార్చుకుందాం. బాగా చల్లారాలన్నమాట. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న ప్యాన్ మళ్ళీ పెట్టుకొని వేడి చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే నేను 200 గ్రామ్స్ రవ్వ తీసుకుంటే 200 గ్రామ్స్ సరిపడా, అంటే డబుల్ వాటర్, అంటే ఆల్మోస్ట్ 2 గ్లాస్ వాటర్ 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను నేను. వేసుకొని ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈలోపు ఆ రవ్వ చల్లబడిన రవ్వ ఎట్టి పరిస్థితుల్లో వేడిగా ఉండకూడదండి. రవ్వ చల్లబడిపోవాలి. ఆ రవ్వ ఇందులో నెమ్మదిగా వేసుకుంటూ గరిటెతో కలుపుకోవాలి, ఉండలు చుట్టుకోకుండా, లంప్స్ అనేవి రాకుండా. 2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి, టేస్ట్కి సరిపడా. ఈ రవ్వ యాడ్ చేసేద్దాం. ఇంక
చూడండి ఎలా వేస్తున్నానో అలాగా లైట్గా వేసుకుంటూ గరిట ఆగకూడదన్నమాట, కలుపుతూనే ఉండాలి. చూడండి నాకు ఒక్క లంప్స్ కూడా లేకుండా, అంటే జుట్టుకోకుండా ఎలాగా ఉన్నదో కంటెన్సిటీ అలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం. ఎగ్జాక్ట్ ఒక 3-4 మినిట్స్ వదిలేద్దాం. ఆల్మోస్ట్ అంటే మనం రోస్ట్ చేసుకున్న రవ్వ కదా, వేసుకునేటప్పుడే ఉడికిపోతుంది. 2-3 మినిట్స్ ఉంటే ఈవెన్గా మొత్తం ఉడికిపోతుంది అన్నమాట. చూడండి ఎట్లా రెడీ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది 2-3 మినిట్స్లోనే. చూడండి ఎలా తయారైంది ఉప్మా. ఇలా ఉండాలండి ఉప్మా. మరీ పేస్ట్ లాగా జారిపోతా కొంతమంది చేస్తారులే, చూశాను చాలామంది, తిన్నాను కూడా. ఇదేం కర్మరా బాబు అని చెప్పేసి ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయండి. చూడండి ఇలా ఉంటే నాకు నచ్చుద్ది, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. దించేసుకొని ఇలా గార్నిష్ చేసుకుందామండి. అంటే గార్నిష్ చేసుకుంటేనే తినగలమా అంటే, గార్నిష్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ తినబుద్ధి అవుతుంది. కప్పులో పెట్టుకొని కప్పు బోర్లు ఇచ్చేసుకొని దానిపైన 2 కొత్తిమీర కానీ పుదీనా కానీ గార్నిష్ చేసేసుకొని మీకు నచ్చిన చట్నీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, ఏ చట్నీలోనే తినొచ్చండి. ఆఖరి కారపొడిలో తినొచ్చు, మామిడికాయ బద్దతో తినొచ్చు. నేనైతే చికెన్ గ్రేవీతో తింటున్నాను, నాకు బాగుంటుంది కాబట్టి, నాకు నచ్చుతుంది కాబట్టి. మీకు ఏది నచ్చితే దాంతో తినేసేయండి మొహమాటం లేకుండా. అలాగే మొహమాట పడకుండా కూసంత ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద వేలు పెట్టి అలా నొక్కేయకూడదు. ఆ పక్కనే గంట సింబల్ కూడా వస్తుంది, అది కూడా కొట్టేయకూడదు. కొడతారు కదా నాకు తెలుసు, మీరు తప్పకుండా కొడతారండి నాకు తెలుసు. ఉప్మా గమనించారా తెల్లగా నీట్గా ఎలా ఉందో? అదే మనం ఆనియన్స్, కొంతమంది ఏం చేస్తారంటే ఆనియన్స్ ముందే వేసేస్తారండి మిగతా వెజిటేబుల్స్ ఫ్రై అవ్వకుండా. దానివల్ల ఏంటంటే వాటికి ఉన్న కలరు నీళ్ళలోకి చేరిపోయి తర్వాత రవ్వ వేసినప్పుడు ఆ రవ్వ అంతా కూడా నల్లగా కనపడుతుంది. ఉప్మా ఉడికిపోయిన తర్వాత ఉప్మా వేరే కలర్లో కనిపించాల్సిన కలర్లో కనిపించకుండా. ఈరోజుకి ఇంతేనండి, రేపు వేరే వీడియోలో కలుద్దాం. మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. బాయ్.